హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరో బంపర్ నోటిఫికేషన్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో ఎంటీఎస్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఎంటీఎస్ పోస్టులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎంటీఎస్ పోస్టులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా తక్కువ తీస్తూ ఉంటుంది. మల్టీ టాస్క్ స్టాఫ్ అంటారు. ఇవి మినిమం 10th క్లాస్ మీద ఇస్తారు. అయితే ఈ పోస్టులు ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అలాగే మీరు పూర్తిగా అప్లై చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. చాలామందికి షేర్ చేయండి. జాబ్స్ అనేది చదువుకొని ఖాళీగా ఉంటారు. చాలామందికి ఇంపార్టెంట్ కూడా. మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా మన తెలుగు వారికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఇక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది. సో ఇందులో అయితే మనకి పోస్టులు వచ్చాయి. టోటల్గా 642 పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకి DFCCIL ఇన్వైట్స్ అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ అండ్ MTS. సో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో టోటల్గా 642 పోస్టులు అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. MTSకి 194 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ MTSకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక మిగతావి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఇందులో జూనియర్ మేనేజర్ ఉంది, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. యాజ్ ఫర్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉన్నాయి. ఇక రిమార్క్స్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ఫీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, PWD సూటబిలిటీ, మెడికల్ స్టాండర్డ్స్, ఎలిజిబిలిటీ ఫర్ రిజర్వేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ మే ప్లీజ్ బీ సీన్ ఇన్ ద డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అవైలబుల్ ఆన్ DFCCIL వెబ్సైట్. సో ఇది జనరల్గా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి నేను చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోట్ చూస్తే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి 18/1/2025కి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 16/2/2025 వరకు టైం ఉంది మనకి. ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు చూడండి. ఈ ఫ్రాడ్ ఉంటాయి. ఎవరన్నా DFCCIL పేరు చెప్పి మీకు ఏమన్నా జాబ్స్ ఇప్పిస్తారని అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని ఈ వార్నింగ్ అనేది మనకు చెప్తున్నారు. సో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం మనం. ఇక్కడ ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. సో ఇందులో చూస్తే సేమ్ మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో డీటెయిల్ ఇది సేమ్. ఇక్కడ కూడా మీకు 18th స్టార్ట్ అయింది, 16th ఫిబ్రవరి లాస్ట్ డేటు. డేట్స్ ఆఫ్ ఓపెనింగ్ విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్కి 23కి ఓపెన్ అవుతుంది, ఫిబ్రవరిలో 27కి క్లోజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, అది ఏప్రిల్లో ఉంటుంది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది 2025 ఆగస్టులో ఉంటుంది. ఇక ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో, అది వచ్చేసి అక్టోబర్ నవంబర్లో అవుతుంది. సో ఇన్ని టెస్ట్లు అయితే ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఉంటుంది, తర్వాత థర్డ్ స్టేజ్ ఉంటుంది ఈ పోస్ట్కి. సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు కంపల్సరీ ఉంటాయి. ఇక బిఫోర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్లీజ్ రిఫర్ టు ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్ పేజ్ ఆన్ ద లైన్ అప్లికేషన్ లింక్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా, మీకు ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో మీకు ఏమన్నా అనిపిస్తే, అంటే రాంగు లేదన్నా ఏదన్నా అనిపించినప్పుడు అది ఈ నెంబర్స్ ఇచ్చారు. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ డేట్స్లో.
ఇక శాలరీ ఎంత ఉంటుంది? జూనియర్ మేనేజర్కి అయితే 50,000 నుంచి 1,60,000 దాకా అయితే ఉంది. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, ఆ పోస్ట్కి అయితే అంతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది. ఇక అలా పోస్ట్ వైజ్ చూసుకుంటే మనం డిఫరెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్కి 16,000 నుంచి 45,000 వరకు ఉంది. సో పోస్టులు అయితే మనకి చాలా ఉన్నాయి. మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఉండాలి. దేనికి? మనం ఎగ్జిక్యూటివ్ పోస్టెస్కి ఇంజనీరింగ్ కేటగిరీ ఏవైతే ఉన్నావో ఆ పోస్టులకి, ఈ ఎగ్జిక్యూటివ్కి అలాగే జూనియర్ మేనేజర్కి అయితే క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే జూనియర్ మేనేజర్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్ ఫైనల్ ఎగ్జామినేషన్ CA/CMA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ CA ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియా. CA చేసి ఉండాలి. ఈ పోస్ట్కి CA చేసి ఉండాలి. అలాగే ఈ పోస్ట్కి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దీనికి ఎలిజిబిలిటీ ఇది. ఇక మల్టీ టాస్క్ చూస్తే మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్, అప్రెంటిస్షిప్ ITI ఉండాలి. ఉంటే బెటరు, ఎందుకంటే 1 year అడుగుతున్నారు. 1 year అట్లీస్ట్ అప్రెంటిస్ చేసినా కూడా ITI అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా NCVT SCVT సర్టిఫికేట్ ఉన్నా కూడా యూజ్ఫుల్ అన్నమాట ఇది. సో ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక దీనికి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం మనం. ఇక ఏజ్ లిమిట్ జూనియర్ మేనేజర్కి 18 to 30 years అయితే ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్కి 18 to 30 ఇచ్చారు. MTSకి 18 to 33 years అయితే ఇచ్చారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది కామన్. అది 3 years 5 years 10 years ఇట్లా ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ పూర్తిగా మీరు చదువుకోండి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ ఇచ్చారు. సో ఏదైనా సరే మనం అప్లై చేసే ముందు అన్ని డీటెయిల్స్ అయితే చదువుకోవాలి. సో ఇవి పూర్తిగా డీటెయిల్స్ ఇవి. ఇక మనం దీన్ని ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, చూసారా? ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, చూసారా? దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు ఇది వెబ్సైట్, ఇది వెబ్సైటు. ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఆన్లైన్లో అప్లై చేయమని ఎక్కడ ఆప్షన్ లేదు. సో నేను కూడా వెతికాను, ఎక్కడ దొరకలేదు నాకు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడే పెట్టేశారు అడ్వర్టైజ్మెంట్లోని. అందుకని మీకు ఏం చేస్తానంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లింకు అండ్ వెబ్సైట్ లింక్ కూడా పెడతాను నేను. మీరు ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అయింది, చూడండి. ఇక్కడ ప్లీజ్ రీడ్ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ అప్లయింగ్. రీడ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బిలో కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్, ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మీకు ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే అడ్వర్టైజ్మెంట్. మీరు ఒకసారి బాగా చదువుకోండి. అలాగే రీడ్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే మీరు లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయితే ఇది క్లిక్ హియర్. ఓకే, ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి. సేమ్ స్టార్ట్ డేటు 18th, ఎండ్ డేటు 16th. హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇచ్చారు. అయితే ఫస్ట్ టైం మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్. సో మనం క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది విండో. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చదువుకొని ఓకే చేసేసి ఇక్కడ రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం మనం? MTS అయితే MTS.
పోస్ట్ కోడ్ వచ్చేసి తీసేసుకున్నది ఆటోమేటిక్గా 31 అని. ఇక క్యాండిడేట్ నేము, మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ చేస్తుంది. ఓటీపీ రాగానే ఇక్కడ ఓటీపీ ఇచ్చేస్తారు, డిక్లరేషన్ ఇచ్చేసి క్యాప్చా కొట్టేసి సో కంటిన్యూ అయిపోతారు, రీవెరిఫై చేస్తారు. సో ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యూజర్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ వస్తుంది, సరే క్యాప్చా కొట్టేసి లాగిన్ చేసేస్తారు. లాగిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు అప్లికేషను ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ వస్తుంది, సబ్మిట్ చేయాల్సినవి అన్నీ వస్తాయి. సో ఇవి డీటెయిల్స్, మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో 16th వరకు డేట్ ఉంది, ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఎంటీఎస్ అంటే 10th ప్లస్ ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు కానీ లేదా 1 year అప్రెంటిస్ చేసిన వాళ్ళు కానీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్లో అడగచ్చు.